నమస్కారం SSC సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమయపాలన పాటించని వీణవంక ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో కుటుంబానికి భరోసా. మృతుని కుటుంబ సభ్యులకు 3,11,000 రూపాయల చెక్కును అందజేసిన సంస్థ ప్రతినిధులు. జమ్మికుంట ఇన్ఛార్జ్ తహసీల్దార్గా శ్రీనివాస్. జమ్మికుంట మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ రమేష్ బాబు. చేనేత సహకార సంఘం కార్మికులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్. జమ్మికుంట పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను హుజూరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు పరిశీలించారు. మరో 2 నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఆర్డీఓ రమేష్ జమ్మికుంట పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అనుకూలమైన విద్యుత్, త్రాగునీరు సౌకర్యాలు ఉన్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలను ఆర్డీఓ రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలి, దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆర్డీఓ వెంట ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ శంకర్, రాజు తదితరులు ఉన్నారు. మీద 85 ప్లస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ అప్లై చేసుకుని చేసుకుంటారు. 85 ప్లస్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇవ్వాలి. వాళ్ళ ఇష్టం ఉండి ఇక్కడికి రాలేని పరిస్థితి ఇంతకుముందు చేస్తే దాని ప్రకారంగా చేస్తారు. రెండవది ఏజ్ లిస్ట్, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు డిలీషన్ ఉంటుంది, ఇప్పుడు ఓన్లీ అడిషన్ మాత్రమే ఉంటుంది. 8 కరెక్షన్ షిఫ్టింగ్ కానీ అవి కానీ మళ్ళీ ఉండయి కాబట్టి ఒకసారి చూసుకోవాలి. ఆ ఏజ్ లిస్ట్ ఒకసారి మీరు ఆల్రెడీ చేసుకుంటారు కాబట్టి చెక్ చేసుకుని చేసుకోవాలి. ఇంకెవరు మిస్ కాకుండా చూసుకోవాలి. 18 ప్లస్ ఏజ్ ఉంటుంది కదా, అడుగుతారు లేదు. జమ్మికుంట పట్టణంలోని విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మోటో సంతోష్ జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు అన్నదానం నిర్వహించారు. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లె మోటం రాజేశ్వరి, జోసెఫ్ దంపతుల కుమారుడు మోటో సంతోష్ జ్ఞాపకార్థం సందర్భంగా జమ్మికుంటలోని విశ్వేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుమారుడు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని వారు పేర్కొన్నారు. విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటం రాజేశ్వరి, మోటం రిస్పా, టేకు రాకేష్, రేబెల్లి భాగ్య, ఎం భాగ్య, ఎం శేఖర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. कृष्ण
హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలను ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట, ఇల్లందుకుంట, వీణవంక మండల కేంద్రాలకు చెందిన ఈటెల అభిమానులు తెల్లవారుజామునే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, ఇల్లందుకుంట బీజేపీ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రం రాజు, సురేందర్ రాజు, ఈటెల అభిమానులు సమ్మయ్య, కుమార్తో పాటు తదితరులు భారీ కేక్తో ఈటెల బర్త్డే వేడుకలను నిర్వహించారు. జననేత ఈటెల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి హుండీ లెక్కింపు జరిగింది. సీతారామచంద్రస్వామి దేవాలయంలోని 13 హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం 4,04,434 రూపాయలు వచ్చినట్లు దేవాదాయ శాఖ పరిశీలకులు పి సత్యనారాయణ తెలిపారు. హుండీని శ్రీ రామసేవా సమితి వారి నిర్వహణలో లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్తో పాటు దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేనేత సహకార సంఘ కార్మికులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, నిల్వ ఉన్న వస్త్రాలను కొనుగోలు కొరకై మంత్రి గారితో మాట్లాడతానని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ కమలాపూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో గత 3 నెలల నుండి ₹1 కోటి విలువ గల చేనేత వస్త్రాలు చేనేత సంఘం గోడౌన్లోనే నిల్వ ఉండటం పట్ల కార్మికులకు రోజువారీ కూలీ డబ్బులు ఇవ్వలేకపోతున్నామని, కార్మికులు ఆందోళన చెందుతున్నారని, కార్మికులను ఆదుకోవాలని కోరారు. 3 నెలల నుండి టెస్కో కార్పొరేషన్ వారు చెద్దర్లు, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, వివిధ రకాల వస్త్రాలను గత 3 నెలల నుండి టెస్కో కార్పొరేషన్ సంస్థ వస్త్రాలను కొనుగోలు చేయలేకపోవడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చేనేత సంఘ సహకార సంఘం సభ్యులు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ను సహకార సంఘం గోడౌన్కు తీసుకుని వెళ్లి చూపించారు. 250 సహకార సంఘం కార్మికులు తయారు చేసినటువంటి ₹1 కోటి విలువ గల వస్త్రాలను కార్మికులు తయారు చేశారని, వీటిని కొనుగోలు చేయలేక గోడౌన్లోనే పేరుకుపోయాయని, కార్మికుల కష్టాలను ప్రణవ్ దృష్టికి సంఘం సభ్యులు తీసుకుని వెళ్లారు. కార్మికుల సమస్యలకు స్పందించిన ఒడితల ప్రణవ్ జౌళి శాఖ మంత్రికి కార్మికుల సమస్యను, నిల్వ ఉన్న వస్త్రాల కొనుగోలుపై మంత్రి గారికి వివరిస్తానని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం సభ్యులు తౌటం రవీందర్, సాముల దామోదర్, తాటిపాముల రాముతో పాటు చేనేత కార్మికులు పాల్గొన్నారు. బెడ్షీట్లు కూడా బీసీ వెల్ఫేర్ బాబు సార్. ఇప్పుడు ఈ బెడ్షీట్లో పిల్లలకి బిజిగిర్ షరీఫ్ దర్గాలో మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలను మైనార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి దర్గాలో మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా బుధవారం రోజున దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించిన జమ్మికుంట ముస్లిం మైనార్టీ నాయకులు. మత గురువు మౌలానా యాసిన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనార్టీ నాయకుడు మహమ్మద్ నజీరుద్దీన్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ గారు ఆయురారోగ్యంతో బాగుండాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఈటెల రాజేందర్ గెలవాలని దర్గాలో ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మొహమ్మద్ నజీరుద్దీన్, మొహమ్మద్ యాకూబ్, మొహమ్మద్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు బిజిగిర్ షరీఫ్ దర్గాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశారు.
ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి దర్గాలో ప్రార్థన చేయడం జరిగింది. ఈటల రాజేందర్ గారిని మరిన్ని జన్మదినాలు వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ భారీ మెజార్టీతో మల్కాజ్గిరిలో గెలవాలని ఆకాంక్షిస్తున్నాం. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇల్లందకుంట మండలం చిన్నకోమటపల్లి గ్రామంలో గురువారం జరగబోయే శ్రీ నల్గొండ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం గణపతి హోమంతో మొదలైన కళ్యాణ మహోత్సవం ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం మొదలైంది. మండల కేంద్రంలోని చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ప్రధాన పూజారి ప్రదీప్ శర్మ కోరారు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని ప్రత్యేకంగా వీక్షించేందుకు సిటీ కేబుల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ నల్లగొండ స్వయంభూ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో ఈరోజు జరిగిన కార్యక్రమాలు ఉదయం 6 గంటలకు ఫల పంచామృత అభిషేకం, స్వామివారి అష్టోత్తర నామార్చన, మూలమంత్ర హవనం ఈరోజు నిర్వహించడం జరిగినది. రేపు 21/3/2024 నరసింహ ద్వాదశి రోజున స్వామివారి కళ్యాణం, తలంబ్రాలు, స్వామివారి విగ్రహ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి ఎదుర్కోలు పొద్దున్నే స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం పొద్దున్న ఉదయం 10:30 నుండి కార్యక్రమం ప్రారంభం ఎదుర్కోలుగా వచ్చి ఊరేగింపుగా వచ్చి ఆ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతున్నది. మొదటగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాచనం, తర్వాత స్వామివారి కళ్యాణోత్సవాలు 11:30 నుంచి ప్రారంభమవుతున్నాయి. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఇల్లందకుంట మండలంలోని చిన్న కమిటీపల్లి గ్రామంలోని గుట్టపై శ్రీ నల్గొండ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ చైర్మన్ చిట్ల చంద్రమౌళి తెలిపారు. జమ్మికుంట పట్టణం నుండి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న కమిటీపల్లి గ్రామంలో గల నల్గొండ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేశామని, కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రమేష్, శేషు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రమేష్, రఘు, శ్రీనివాస్, శంకర్, రాజయ్య, రమేష్తో పాటు గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహ ఈ ఆలయం రేపు మా దేవుని యొక్క కళ్యాణం 21 తారీఖు ప్లస్ వచ్చే భక్తులకు వాళ్ళ సౌకర్యం కొరకు వచ్చేటువంటి భక్తులకు లాట్రిన్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఇవి లోటు లేకుండా అన్నదానం కానీ ఈ యొక్క వసతులన్నీ కల్పించడం అనేది, ప్లస్ 22 తారీఖు నాడు రథం తిరగడానికి, ఎడ్ల బండ్లు తిరగడానికి కూడా సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ యొక్క మండలాలు జమ్మికుంట మండలం కానీ చుట్టూ మండలాలు కాకుండా జిల్లాల నుండైనా కానీ ఇక్కడ వస్తారు. మళ్ళీ ప్లస్ వేరే రాష్ట్రాల నుండి, మహారాష్ట్ర నుండి కూడా ఇక్కడికి వస్తారు దర్శించుకోవడానికి. చాలా దూరం నుండి కూడా మా యొక్క భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి సౌకర్యం అన్ని విధాలుగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. భక్తులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మాది హన్మకొండ, ఒరిజినల్గా హుజూరాబాద్ వాస్తవ్యము. ఈ ఆలయము బహు పురాతనమైనది. దాదాపుగా మా 3 తరాల నుండి ఇక్కడ దేవుడు వెలిచిండు అని చెప్పేసి అని మేము ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ పూజలు మా పూర్వీకుల నుండి నిర్వహించుకుంటున్నాము. ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచటంలో మా భక్తులు ఊరి వారి సహకారంతో చాలా అభివృద్ధి చేస్తున్నాము. ఇంకా చేయవలసిన అభివృద్ధి చాలా ఉంది. ఇక్కడ జనరల్గా మామూలుగా ఏంటంటే స్వయంభూ దేవాలయము, మరి కాలసర్ప దోషాలకు కానీ, తర్వాత ఇతరత్ర పూజలకి కానీ నిర్వహించుకొని వారి యొక్క దోషాలను తొలగించుకోవడం జరుగుతుంది. భక్తులు సంతానం లేని వాళ్ళకు కూడా, త్వరగా పెళ్లి కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి దేవుడి దర్శించి దేవుడి యొక్క దాన్ని
పూజించి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటారు. అది అతి ప్రాచీనమైనటువంటి ఆలయం ఇది. ఇది ఇక్కడికి రేపటి జరిగే కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుడి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఇది చాలా పురాతనమైన టెంపుల్. దీనికి భక్తులు అధిక సంఖ్యలో రావాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు కళ్యాణం ఉన్నది కావున భక్తులు రావాలి. రేపు కళ్యాణానికి భోజన సౌకర్యం మరియు రోడ్డు సౌకర్యం, బాత్రూమ్ సౌకర్యం భక్తుల కోసం చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం కూడా భక్తుల కోసం చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇట్టి కళ్యాణాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం. వర్గం దగ్గర ఉండి చూసుకుంటుంది. మానకొండూరు మండలం కొండపలకల గ్రామానికి చెందిన రంగు కృష్ణ అనే ఆటో డ్రైవర్ ఇటీవల కాలంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసి అనారోగ్యంతో గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. ప్రస్తుత కాలంలో ఆదాయానికి మించి 10 రెట్లు బీమా సౌకర్యం ఉన్నట్లయితే కుటుంబ పెద్ద మరణించినప్పటికీ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవనం కొనసాగుతుందని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఏజీఎం అట్లా సురేష్ మేనేజర్ సతీష్ అన్నారు. కొండపలకల గ్రామానికి చెందిన రంగు కృష్ణ అనే వ్యక్తి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో 16,000 ప్రీమియం కట్టి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులైన రజితకు శ్రీరామ్ ఇన్సూరెన్స్ తరపున వచ్చిన 3,11,000 రూపాయల చెక్కును అందజేసినట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ గట్టు రజిత శ్రీధర్తో పాటు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానకొండూరు మండలం గ్రామానికి చెందిన రంగు కృష్ణ గారు ఆటో డ్రైవర్గా విధులు నిర్వర్తించేవాళ్ళు. వాళ్ళు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో గత కొద్ది రోజుల క్రితం 16,000 రూపాయల ప్రీమియం కట్టి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. దానికి గాను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇష్యూ అయిన చెక్ 3,11,000 చెక్ని నామినీ అయిన సుజాత గారికి అందించడం జరిగింది. రెగ్యులర్గా ప్రతి వ్యక్తికి తన ఆదాయానికి 10 రెట్లు బీమా అనేది కంపల్సరీగా ఉండాలి. అట్లా ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీ రోడ్న పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పబ్లిక్లో కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కువ మందికి తీసుకెళ్లాలని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అట్లాగే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మా కంపెనీ 98%. ఇటీవల IRDA పబ్లిష్ చేసిన దానిలో 98% మేము క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కువ మంది ఇన్సూరెన్స్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఇన్సూరెన్స్ కడతారని ఆశిస్తున్నాం. రంగు కృష్ణ అనే వ్యక్తి ఇచ్చడం వలన వారి ఆర్థిక స్తోమత వలన మా ఉన్నంతలో శ్రీరామ్ ఫిట్స్కు ఇన్సూరెన్స్ 16,000 రూపాయలు చేయడం జరిగింది. ఆ 16,000 ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో భరోసాగా 3 లక్షల చిల్లర ప్రీమియం రావడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ అనేది పబ్లిక్లో దాదాపు కొంతమందికి తెలియదు కాబట్టి ఈరోజు వాళ్ళు కృష్ణ కుటుంబానికి భరోసాగా ఉన్నామని చెప్పడానికి ఒక అండగా చెప్పినందుకు వారికి వారి శ్రీరామ్ ఫిట్స్ వారికి రంగకృష్ణ కుటుంబ తరఫున మరి ఇంకా కొంత కుటుంబాలకు కూడా ఇట్లాంటి పబ్లిసిటీ చేసి ఎంతోమంది LIC చేస్తున్నాం సార్. అదేంది LIC అనేది 5 లక్షలు, 5,000, 10,000 6 నెలలకు ఒకసారి ప్రీమియం చేయిస్తున్నాం. LIC అనేది ఏంటి అంటే ప్రీమియం చేస్తే దాన్ని 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మనకు 2 లక్షల పాలసీ చేస్తే 4 లక్షలు వస్తుంది. ఓన్లీ యాక్సిడెంటల్ డెత్కే అది వర్తిస్తుంది. ఇది యాక్సిడెంటల్ కాకుండా సహజ మరణానికి కూడా వర్తించింది. కాబట్టి మనందరం మరి ఒక సంవత్సరానికి చిన్న ప్రీమియం అయినా చెల్లించి మరి అందులో మనం పాల్గొనాలని కోరుకుంటూ కొండపల్కల ప్రజలకు అధికారులు సమయపాలన పాటించకపోవడంతో క్రింది స్థాయి అధికారులు సైతం పర్యవేక్షణ లేకపోవడంతో వారి ఇష్టానుసారంగా విధులకు హాజరవుతూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
సరిగ్గా సమయం 10:42 అవుతుంది. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు అధికారులకు తమ సమస్యలు తెలియజేసుకునేందుకు ఉదయం వేళ వచ్చినప్పటికీ అధికారులు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీణవంక మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు గురువారం ఉదయం 10:42 కావస్తున్నా విధుల్లో చేరకపోవటం ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో వీణవంక ఎంపీడీఓ కార్యాలయం సజీవ సాక్ష్యంగా కనబడుతుంది. మండల కేంద్రంలో ఇన్ఛార్జీల పాలనతో సామాన్య జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పలు అవస్థలు పాలవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ తీసుకొని మండల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని స్థానిక ప్రజలు కోరారు. జమ్మికుంట మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్గా శ్రీనివాసులు నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతినిత్యం రద్దీగా ఉండే జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లేకపోవడంతో విధులలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న శ్రీనివాసులు ఇన్ఛార్జ్ తహసీల్దార్గా గాని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో తహసీల్దార్గా పనిచేసిన రజని ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణల విషయంలో ఆమెను అదుపులోకి తీసుకోవటం జరిగింది. ప్రస్తుతం ఇన్ఛార్జి పాలనలోనే తహసీల్దార్ కార్యాలయం నడుస్తుంది. భూమి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధరణిలో ఉన్న సమస్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు పనులు చేయటం జరుగుతుందని అధికారులు తెలిపారు. జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కెమెరా ఐస్ పేరిట కార్యక్రమంలో ద్వితీయ బహుమతి పొందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో కెమెరా ఐస్ పేరిట హైదరాబాద్ కేబీఆర్ పార్కులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జమ్మికుంటకు చెందిన ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబు ద్వితీయ బహుమతి అందుకున్నారు. అటవీ సంపద, వన్యప్రాణులు, పక్షులు తదితరాలను తన కెమెరాలో అద్భుతంగా నిక్షిప్తం చేసినందుకు గాను ఈ అవార్డు ప్రదానం చేశారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎంసి పర్గేన్, కన్జర్వేటర్ ఎం శివాని డోగ్రా తదితరులు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఫోటోగ్రాఫర్ రాంబాబును అభినందించారు. మాజీ మంత్రి మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. వల్బాపూర్ గ్రామంలో మాజీ మంత్రి వర్యులు ఈటెల రాజేందర్ గారి జన్మదినం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ బిడ్డ ప్రజానాయకుడు ఈటెల రాజేందర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకున్నారు. ఇటు కార్యక్రమంలో మారుముళ్ళ, కొమరయ్య, దొమ్మటి, రాజమల్లు, పోతరాజు, మహేందర్, నామని విజేందర్, ఎట్టపు మహేష్, బోరుగళ్ల పోసాలు, పల్లెవేన కుమార్, ఊకంటి సత్యం, జీడి రాజు, బుర్రా రామస్వామి, మరుముళ్ళ సమ్మయ్య, సతీష్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. రాజేంద్ర గారి బర్త్డే మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అతడి ఈ పుట్టినరోజు కార్యక్రమాలు ఇవే కాకుండా మరిన్ని పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి ఆయుర ఆరోగ్యాలతో నిండు మనసుతోటి మరి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పేసి అని మా వల్బాపూర్ పక్షాన మేము అతన్ని అభినందిస్తున్నాం. మరి ఆయన చేసినటువంటి సేవలను మరి మర్చిపోలేనటువంటివి. గత 20 సంవత్సరాలుగా మరి హుజురాబాద్ ప్రాంతాన్ని ఏలినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక బహుజన నాయకుడు, ఒక మహాత్మా జ్యోతిరావుకు అవగాహన భావాలు కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈటెల రాజేందర్ గారు. మరి అతని యొక్క సేవలను కనుక మనము మర్చిపోయినట్టయితే అది మానవ జాతికి, మానవ మనుగడకే అది మంచి భావం కాదని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇవాటి పరిస్థితి కనుక మనం చూసినట్టయితే ఏదో మరి పాలిచ్చే ఆవును దూరం కొట్టుకొని మరి
అతి దురదృష్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితిని ఇవాళ యావత్తు హుజూరాబాద్ నియోజక ప్రజలంతా ఇవాళ బాధపడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. కాబట్టి మంచేదో చెడేదో గ్రహించుకొని మరి పాలన చేసేటువంటి వ్యక్తిని రానున్న రోజుల్లో మరి గెలిపించుకొని మళ్ళీ ఒక గొప్ప నాయకుడిగా మన కళ్ళ ముందు ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి అతని పుట్టిన సందర్భంగా మనం మేము మనసారా కోరుకుంటూ నాడు ట్రాక్టర్ డ్రైవర్లు దినసరి కూలీలు నేడు దళిత బంధు పథకంతో ఓనర్లు అయ్యారని దళితరత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద దళితులను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అందజేయడం జరిగింది. లబ్ధిదారులు హుజూరాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన కనకం, మదనమ్మ, మల్లయ్యలు ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేసేవారని దళిత బంధు పథకం ద్వారా ట్రాక్టర్ కొనుక్కొని ఓనర్ అయ్యారని రోజు ట్రాక్టర్కు వచ్చిన డబ్బులను పొదుపు చేశారు. అదేవిధంగా కుమారుడు రేఖా రాజులకు దళిత బంధు పథకం ద్వారా డీసీఎం వ్యాన్ తీసుకొని ఓ ప్రైవేట్ కంపెనీలో లీజుకు పెట్టగా నెలసరి వచ్చిన డబ్బులను పొదుపు చేసుకుని సొంత షిఫ్ట్ డిజైర్ కారును కొనుగోలు చేసుకుని మంగళవారం చల్పూరు గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితులను ధనవంతులు చేయడం కోసం దళిత బంధు అనే పథకాన్ని రూపకల్పన చేయడం గర్వకారణమని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 18 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున అందజేయడంతో దళితులు వ్యాపారులుగా మోటార్ వెహికల్స్ ఓనర్లుగా తయారవుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు. దళిత బంధు పథకంలో మొదటి విడతగా 5 లక్షల రూపాయలు విడుదల చేసి వివిధ వ్యాపారములు చేస్తున్న వారికి రెండో విడత సుమారు 5,000 మందికి కుటుంబాలకు తమ అకౌంట్లో నుండి వెంటనే విడుదల చేసి దళితులను ఆర్థికంగా ఆదుకోవడానికి వారి పట్ల చిత్తశుద్ధి చాటుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ మాజీ సర్పంచ్ కొడుగుటి శారదా ప్రవీణ్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గంలో ధనవంతులు చేయడానికి కోసం పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలోని చెల్పూర్ గ్రామంలో కనకం మదనమ్మ మల్లయ్య గారులకు ట్రాక్టర్ రాగా వారి కుమారుడు రాజు గారికి డీసీఎం వ్యాన్ రావడం జరిగింది. దళితులను ధనవంతులు చేయడానికి ఏ విధంగానైతే కృషి చేసిందో ఆ 2 వెహికల్ల ద్వారా ఈ రోజున ఒకటి స్విఫ్ట్ డిజైర్ కారును కొనుగోలు చేయడం అనేది మీ కల్లారా సాక్ష్యం కనబడుతుంది. అందుకోసమే ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి 2వ విడత దళిత బంధును కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసి దళితులను ధనవంతులు చేయడంలో భాగంగా కృషి చేయాలని చెప్పని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు జరుపుతున్నాము. అదేవిధంగా వీరికి స్విఫ్ట్ డిజైర్ కారు కొన్నందున ఈ రోజున చెల్పూరులోని హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇందిరానగర్ మాజీ సర్పంచ్ ప్రవీణ్ గారు, అదేవిధంగా లబ్ధిదారులు మల్లయ్య గారు, రాజు గారికి, రేఖ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా మరింత ఆర్థికాభివృద్ధి చెంది ఈ సమాజంలో గొప్పగా జీవించాలని చెప్పని